నమస్తే అందరికీ. మనం నిజంగా మాట్లాడుకోవాలనుకుంటే సోషల్ మీడియా ఎక్కడ కూడా రాజకీయంగా లేని ఒక విధానంలో, ఒక భవిష్యత్తులో, ఒక ప్రణాళికలో ఉన్నారు. ఎంతమంది రాజకీయ నాయకులుగా చలామణవుతూ ఉంటే ఈ దేశంలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంకా చాలా వరకు మనము కొన్ని సామాజిక వర్గాలు రాజకీయంగా ముందుకు రాలేక మనం వాళ్ళను వీళ్ళను ఇంకొకరిని ప్రతిరోజు ఎత్తిపోస్తున్నట్టు మాట్లాడుకుంటూ వాళ్ళు అలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఇంకొకరు అలా చేస్తున్నారు, ఒకరు అట్లా ఉన్నారు, ఇంకొకరు ఇట్లా ఉన్నారని ప్రతిరోజు వాళ్ళను మాట్లాడుకుంటూనే ఉన్నారు. కానీ మనల్ని వేరే వ్యక్తులు మాట్లాడుకునే విధంగా మన సామాజిక వర్గాలలో, మన పేద సామాజిక వర్గాలలో ఒక రాజకీయ అజెండా, రాజకీయ స్ఫూర్తి, రాజకీయ నాయకత్వం, రాజకీయ లీడర్గా ఎదిగే విధంగా మన ఆలోచన విధానాలు ఉండాలి. అప్పుడే ఒక బలమైన నాయకత్వం అనే ఒక రచనకు మనము మార్గదర్శకులుగా, ఇంకొకరికి ప్రేరణగా, ఇంకొకరు మనల్ని ఆదర్శంగా తీసుకునే విధంగా, సొసైటీలో ముందుకు వెళ్ళే విధంగా మనము ముందుకు నడవాలి, రాజకీయంగా ఉండాలన్నది ఒక ఆలోచనగా తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్లో దాదాపు లెక్కచారం వేస్తే ఎన్ని సామాజిక వర్గాలు రాజకీయంగా ముందుకెళ్తున్నాయంటే మహా అంటే 2, 3, 4 అంతే. ఇంకా వేరే వ్యక్తులు చాలా వరకు తక్కువ. అలాంటి నాయకత్వ విధానాన్ని ఎందుకు ఈ రాజకీయంగా మనం తీసుకోలేకపోతున్నామో ఒకసారి బాగా ఆలోచించండి. అది ఇండిపెండెంట్గా తీసుకుందామా, లేదంటే మనము మన ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీని ఏర్పాటు చేసుకుందామా అన్న ఆలోచన చాలా వ్యక్తులకు, చాలామంది యూత్కు, చాలా సంఘాలకు కూడా ఈ విషయాన్ని మన మహాజన రాష్ట్ర సమితికి తెలియజేస్తున్నాం. మీ అభిప్రాయాల విధి విధానాలు తెలిపే విధంగా రాబోయే రాష్ట్ర విధి విధానాల్లో భాగంగా మన ప్రణాళికలు ఏ విధంగా ఉండాలన్న ఆలోచనలు కూడా మీరు కూడా చేయాలని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తాం.